భూభారతిపై సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం భూభారతి పోర్టల్ ప్రారంభం కానుండగా తొలుత 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని చెప్పారు. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. అవగాహన సదస్సుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లుగా సీఎం తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం భూభారతి పోర్టల్ అమలులోకి రానుంది. ఇక పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించామని సీఎం తెలిపారు. భూభారతి చట్టంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలి అన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా భూభారతి పోర్టల్ ఉండాలని అధికారులకు సూచించారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చేలా సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో పోర్టల్ ఉండాలన్నారు. వెబ్సైట్తో పాటుగా యాప్ను పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. కాగా 2 గంటలకు పైగా జరిగిన సమీక్షలో భూభారతి కార్యాచరణ మార్గదర్శకాలపై ఏకాభిప్రాయం కుదిరింది. భూభారతి చట్టాన్ని సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు శిల్పకళా వేదికలో ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు కొత్త చట్టం అమల్లోకి రానుంది. భూభారతి 2025 చట్టం పోర్టల్ ప్రారంభ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేసి భూములున్న ఆసాములకు భరోసా కల్పిస్తామని, వారికి భద్రత కల్పిస్తామని చెప్పిన మాటలో భాగంగా భూభారతి చట్టాన్ని అంటే 2025 6 చట్టాన్ని తేవటం కోసం అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెట్టి, ఆ డిబేట్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, అనుభవజ్ఞులు, ప్రత్యేకంగా భూ చట్టం మీద ఉన్న పరిపక్వత పొందిన ప్రజలు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత భూభారతి 2025 చట్టాన్ని ఈ జనవరి 1వ తారీఖు నాడు తెచ్చుకోవటం జరిగింది. చట్టం తేవటమే కాదు, ఆ చట్టానికి కావలసిన నియమ నిబంధనలు కూడా ఈ గడిచిన 2.5 నెలలలో అనేక మంది అనుభవజ్ఞులు, ఐఏఎస్ ఆఫీసర్సు, గ్రామీణ ప్రాంతంలో ఈ భూములతో సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరి ఆలోచనల్ని మరొక్కసారి క్రోడీకరించి ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించింది. సోమవారం ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నారు. జీవో మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయన పార్టీ సీనియర్ నేతపై ఘాటి వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకి చెందిన సీనియర్ నేత జాన్రెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని విమర్శలు చేశారు. తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తారంటే జానారెడ్డి అడ్డుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తారంటే పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు చెమటలు పడుతున్నాయన్నారు. కోమటిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీ సీనియర్ నేతపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొందరికి చెమటలు పడుతుంది. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా?
భయపడి అన్నిటికి తలగా ఇవ్వాలన్నా? మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పాపంలో పడుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడు గల్లీ గెలి తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నిలబడతానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చే చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలాగా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పే బాబా బాబా అని అనుకునేటట్టు నేనే తప్పు చేసినా మీరు తలెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే విధంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వనవేస్తాడు. పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి పగలు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని. ఢిల్లీ పార్టీలు రెండు ఒకటే అని విమర్శలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. అందులో ఒకరు ఢిల్లీకి మూటలు పంపించేవారు, మరొకరు పదవులు కాపాడుకునేవారన్నారు. బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించారు. స్వాతంత్ర్యం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టాయని, కానీ 2 పార్టీలు నిలదొక్కుని అన్నారు. ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే, ఈ రోజు రెండవది మన గులాబీ జెండా మన బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 ఢిల్లీ పార్టీలు ఒకటే. కాంగ్రెస్ గాని బీజేపీ గాని వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే. వాళ్ళకి కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి. రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నొక్కరు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు. ఆఖరికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా లేరు. మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా, శాసనసభకు ఎన్నికలు వచ్చినా, పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం, ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకోన్ముఖంగా కదులుదాం. మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ 16 నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు. మంచి బీజేపీ చొరవతోనే అంబేద్కర్కు భారతరత్న వచ్చిందని గుర్తు చేశారు. అంబేద్కర్ చివరి శ్వాస వరకు దేశం కోసం పోరాడారు, కానీ ఆయనను కాంగ్రెస్ మోసం చేసిందని కాంగ్రెస్పై ఘాటి వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ను అడుగడుగునా కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. అంబేద్కర్ను ఓడించేందుకే కాంగ్రెస్ పనిచేస్తుందని నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి. జయంతి ఉత్సవాలను, వారి ఆలోచన విధానాన్ని, వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తా ఉంటాం. భారతీయ జనతా పార్టీ చొరవ కారణంగానే అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చొరవ కారణంగానే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న అత్యున్నతమైనటువంటి మన దేశ పురస్కారం అందించడం జరిగింది. అదే కాకుండా అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. వారు జన్మించినటువంటి స్థలం కానీ, వారు దీక్ష తీసుకున్నటువంటి స్థలం కానీ, లండన్లో వారు చదువుకొని నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కానీ, ఢిల్లీలో వారు రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి ఇల్లు కానీ, ముంబైలో వారికి అంతిమ సంస్కారం చేసినటువంటి స్థలం కానీ, ఈ 5 ప్రాంతాలను, ఈ పంచ ప్రాంతాలను పంచ తీర్థాలుగా తీర్చిదిద్ది ఈరోజు లక్షలాది మంది ప్రతిరోజు మరి వక్ఫ్ బిల్లు చట్టవిరుద్ధంగా ఉందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఈ నెల 19న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు హైదరాబాద్లో జరిగే నిరసనలో పాల్గొంటారన్నారు. వక్ఫ్ ఆస్తులను నాశనం చేయడానికి బిల్లు తెచ్చారన్నారు. ముస్లిమేతరుడిని సభ్యుడిగా ఎలా చేర్చుతారని, వక్ఫ్ అంటేనే నా దృష్టిలో ఒక ప్రార్థన స్థలం అన్నారు. अमेंडमेंट बिल 2025 के खिलाफ एक प्रोटेस्ट मीटिंग, पब्लिक मीटिंग रखी जा रही है और जिसकी सदारत ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के सदर मौलाना खालिद सैफुल्लाह रहमानी साहब करेंगे। और इस प्रोटेस्ट पब्लिक मीटिंग में जो ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से की जा रही है, उसमें तेलंगाना और आंध्र प्रदेश के मुस्लिम पर्सनल लॉ बोर्ड के मेंबर्स, तेलंगाना और आंध्र प्रदेश के बड़े बड़े मुस्लिम ऑर्गेनाइजेशंस जिसमें जमीयतुल उलमा भी है, जमात इस्लामी भी है और मशाइखीन इस प्रोटेस्ट पब्लिक मीटिंग में हिस्सा लेंगे। उलमाए कराम इस पब्लिक मीटिंग में हिस्सा भी लेंगे और अपनी स्पीचेस और अपने खिताबात के जरिए आवाम को बताएंगे कैसा ये वक्फ अमेंडमेंट। దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రభుత్వం సన్నబియ్యం కోసం 13,523 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది అన్నారు. ప్రజలు సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల నిబద్ధత ఉందని తెలిపారు.
పేద వర్గాల కోసం సన్న బియ్యం పంపిణీ చేస్తూ పెద్ద ఎత్తున ఉన్న రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగట్లేదు. సన్న బియ్యంతో అన్నం తినాలని ఆశగా ఎదురు చూసే కోట్లాది మంది ప్రజానికానికి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ తో ఉన్నటువంటి అంటే రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి 90 లక్షల కుటుంబాలకి 2.85 కోట్ల మందికి సన్న బియ్యం పర్ హెడ్ 6 కేజీల లెక్కన ఇచ్చే కార్యక్రమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. వీటితో పాటు కొత్తగా కొన్ని రేషన్ కార్డులు రాబోతా ఉన్నాయి. అవి కూడా కలుపుకుంటే దాదాపు 1 కోటి రేషన్ కార్డులుగా 3.10 లక్షల మంది లబ్ధిదారులకి ఈ సన్న బియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని మంత్రి శ్రీధరబాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శ్రీధరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి సన్న రకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇస్తుంది అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి అన్నారు. రాష్ట్రానికి శాసనసభాపతిగా ఉన్న ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన మహనీయులు, ఈ ప్రాంతానికి వన్నె తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయులు శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా ఇన్ని సంవత్సరాలు వారు మా మధ్యలో లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారి స్మృతులను, వారి ప్రాంతానికి సేవలు అందించిన అనేక అంశాలను గుర్తు చేసుకుంటూ, ఈ ప్రాంతం అంటే మొత్తం యావత్ ఉమ్మడి రాష్ట్రంలోనే మంతిని అంటే ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం. ఈ ప్రాంతానికి వన్నె తెచ్చిన అనేక మంది మహనీయులు పివి నరసింహారావు గారితో పాటు మరి కిషన్ రావు గారు, నాన్నగారితో పాటు ఆనాడు శాసనసభ్యులుగా ఉన్న సిఎన్ రెడ్డి గారు కానీ, పెద్దలు రాములు గారు కానీ అనేక మంది ఈ ప్రాంతానికి వన్నె తెచ్చిన వారు ఉన్నారు. ఆ స్ఫూర్తి, వారు ఇచ్చిన ఆలోచన, ప్రత్యేకంగా మా నాన్నగారు ఈ ప్రాంతానికి సాగునీరు విషయంలో, చదువు విషయంలో ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదని చేసిన ప్రయత్నం, తాపత్రయం, నెలకొల్పిన విద్యాలయాలు అనేక. ఏపీ పునర్విభజన చట్టం మేరకు శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 15 అవుట్లెట్లను తెలంగాణ, ఏపీలు వెంటనే తమకు అప్పగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కోరింది. ప్రాజెక్టుల అప్పగింతను వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను కొట్టివేయాలని సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేఆర్ఎంబీ తరపున కౌంటర్ దాఖలు చేసింది. ఏపీ మంత్రుల పీచలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఓఎస్డీ, పిఎస్, పిఏలపై అవినీతి ఆరోపణలు వెలువెత్తడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్లుగా టాక్ వినపడుతుంది. ఇప్పటికీ ఇందుకు సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రికి షాకింగ్ రిపోర్టులు ఇచ్చినట్లుగా సమాచారం. కాగా మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీపై వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. ఇబ్బందికరంగా కొందరు మంత్రుల సిబ్బంది వ్యవహార శైలి ఉండడంతో సీఎం నజరు పెట్టారు. కొల్లు రవీంద్ర ఓఎస్డీపై వేటుతో ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. అసలు మంత్రుల పేజీలకు వచ్చే విజిటర్స్ ఎవరు అనే అంశంపై సీఎం చంద్రబాబు మానిటర్ చేస్తున్నారంటూ సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్పి సిసోడియా చేనేత జౌలి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అలాగే సిసిఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటంనేనికి ఏపీ హెచ్ఆర్డీఐ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా ముత్యాలరాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రైతు బజార్ల సీఈఓగా కె మాధవీలత, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా గౌతమి, ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ ఎదుటే తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బయట శంకర్ వర్గీయులు, జయచంద్ర రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
హైదరాబాద్ బాచుపల్లి కాలనీ వాసులు రోడ్డు ఎక్కారు. స్వచ్ఛమైన గాలి కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా ఘాటైన వాసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పీసీబీ డౌన్ టౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా కెమికల్ కంపెనీలను దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. ఇక సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కాలనీస్లోనూ సంతలో చేద్దాం. 30వ తారీఖు 2 కార్యక్రమాలు అయిన తర్వాత మానిటర్ చేద్దాం. మరలా అంటే ఒక వీక్ గ్యాప్ వస్తుంది. 20 నుంచి 30 అంటే ఒక సాటర్డే సండే వదిలేస్తాం. ఆ నెక్స్ట్ సాటర్డే సండే దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేద్దాం. దిష్టిబొమ్మ దహన కార్యక్రమం అనేది ఈసారి పెద్ద ఎత్తున ఈ యొక్క అవేర్నెస్ లో భాగంగా ప్రతి చోట మనం ఇన్వాల్వ్ చేసుకొని పెద్ద ఎత్తున చేద్దాం. ఏదైనా సరే మనకి పీసీబీ అధికారులు మనతో ఒక డాష్ బోర్డ్ పబ్లిష్ చేయాలి. ఈ 10 days లో, ఈ 1 month లో సో కంపెనీని మేము ఐడెంటిఫై చేసాం, వాళ్ళకి వాళ్ళ మీద ఇటువంటి చర్యలు తీసుకున్నాం. ఆ సంత దగ్గరికి 15 నుంచి 20 మంది మినిమం, 50 మంది అయితే బాగుంటుంది. 15 నుంచి 20 మంది మనము మన గ్రూప్ లో అనుకున్నాం. ఆ 20 మందిని ఒక మైక్ సెట్ తీసుకెళ్దాం, ఆ జంక్షన్ లో ఉందాం, ప్లకార్డు పెట్టుకుందాం, ఫ్లెక్సీల మీద సంతకాల సేకరణ, అవేర్నెస్, మళ్ళీ స్లోగన్స్ చెప్పడం. నాకు అంత ఏదో స్మెల్ వస్తుంది, నాకు ఇష్టం ఉంటుంది, అది అంత డర్టీగా ఉంటుంది. తర్వాత అది మా కోసం అందుకే నాకు కోపం వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో హైదరాబాద్ మహానగరంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో త్రాగునీటి కష్టాలు మొదలయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. డెడ్ స్టోరేజ్కి చేరుకున్న నాగార్జున సాగర్ జలాశయంపై రాజ్ న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కిశంకర్ కోలుకున్నాడు. దీంతో చిన్న కుమారుడు మార్కిశంకర్తో కలిసి సింగపూర్ నుంచి పవన్ దంపతులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 8న సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్కిశంకర్ గాయపడ్డారు. మార్కిశంకర్ను చూసేందుకు ఈ నెల 9న హుటాహుటిన సింగపూర్ వెళ్లారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మార్కిశంకర్ కోలుకోవడంతో కుమారుడిని తీసుకుని హైదరాబాద్కు వచ్చారు పవన్ కళ్యాణ్. సింగపూర్ ఆసుపత్రిలో మార్కిశంకర్కి 4 రోజుల పాటు చికిత్స జరిగింది. గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమిని అన్నా లెజినోవా కొణిదెల తిరుమల చేరుకున్నారు. అక్కడి గాయత్రి సదనంలో టీటీడీ అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. తిరుమల విచ్చేసిన అన్నా లెజినోవా కొణిదెలకు జనసేన నేతలు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఆమె ఈ రాత్రికి తిరుమలలో బస చేరున్నారు. సోమవారం ఉదయం సుప్రభాత సేవలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. తనయుడు మార్కిశంకర్ సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడిన నేపథ్యంలో ఆమె మొక్కులు తీర్చుకునేందుకు తిరుమల వచ్చారు. తమిళనాడు గవర్నర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. కాలేజీ ఫంక్షన్లో పాల్గొన్న గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగం మధ్యలో జై శ్రీరామ్ నినాదాలు చేశారు. విద్యార్థులతోనూ గవర్నర్ నినాదాలు చేయించారు. గవర్నర్ వైఖరిని తమిళ, ద్రావిడ సంఘాలు తప్పుపట్టాయి. గవర్నర్ను వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
ముంబై ఉగ్రవాదుల కీలక సూత్రధారుల్లో ఒకరైన పాక్ కెనడియన్ తౌవూర్ రానాను 3 రోజు విచారించారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారించింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి రోజు విచారణకు రానా పెద్దగా సహకరించలేదని, పరిమిత సమాచారాన్ని అందించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రానాకు లష్కరే తొయిబా కాకుండా అర్హత్ ఉల్ జిహాద్ ఆల్ ఇస్లామీతో కూడా సంబంధాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ఇతడు ఐఎస్ఐ పాక్ ఆర్మీ సిబ్బందితో కలిసి ఉండేవాడు. 2010లో యుఎస్లో పనిచేసిన ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్ డేవిడ్ హెడ్లీ నిర్వహించిన నిఘా కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేసే వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఢిల్లీలోని ఎన్ఐఏ సిజిఓ కాంప్లెక్స్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో సీసీటీవీ అమర్చిన గదిలో రానాను విచారించారు. రానాను ఉంచిన సెల్ 24 గంటల నిఘాలోనే ఉంటుంది. అనుమతి పొందిన 12 మంది అధికారులకు మాత్రమే యాక్సెస్ ఉంది. సెల్ లోపల భోజనం, మందులు, ప్రాథమిక అవసరాలకు సంబంధించినవి ఉన్నాయి. సెల్ లోపల మంచం, టాయిలెట్ ఉంది. విచారణ ప్రక్రియను రికార్డ్ చేసి రోజువారీ కేసు డైరీలో నమోదు చేస్తున్నారు. ఈ 12 మంది అధికారులు 2 సీనియర్ ఎన్ఐఏ అధికారులు, డిఐజీ జయరాయ్, ఐజీ ఆశిష్ బాత్రా ఉన్నారు. జార్ఖండ్ కేడర్కు చెందిన 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి డిఐజీ రాయ్ సైబర్ నేరాలను దర్యాప్తు చేయడంలో అనుభవం కలిగిన అధికారులు ఉన్నారు. ఆమె 2019 నుంచి ఎన్ఐఏలో ఉన్నారు. రానాను అమెరికా నుంచి రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఆశిష్ బాత్రా 1997 బ్యాచ్ అధికారి, ఎన్ఐఏలో ఐజీగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రివేళ తీసిన కొన్ని అద్భుతమైన చిత్రాలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిలో నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద కాంతివంతంగా వెలిగిపోతున్న భారతదేశం ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తుంది. ఐఎస్ఎస్ విడుదల చేసిన ఈ చిత్రాలలో మధ్య పశ్చిమ అమెరికాలోని మేఘవృతమైన ప్రాంతం, ఆగ్నేసియా తీరం, లోతట్టు ప్రాంతాలు, ఆకుపచ్చని కాంతులతో ఆవరించి ఉన్న కెనడాను కూడా చూడొచ్చు. భూమి వక్రత కారణంగా ఈ ఫోటోలో ఆకాశం వంపు తిరిగినట్టుగా మరింత అందంగా కనిపిస్తోంది.